జేఏసీ గురించి కూడా చర్చ వచ్చింది ప్రెస్ మీట్లో. మేము ఒక్క మాటే చెప్పదలుచుకున్నాం. మొదటి నుంచి చెప్తున్న ఎజెండానే, మేము ఫ్లైఓవర్కి వ్యతిరేకం కాదు. ఫ్లైఓవర్ని సరైన పద్ధతిలో తీసుకొస్తే పబ్లిక్ అందరూ హ్యాపీగా ఉంటారు. భవిష్యత్తు అవసరాల కోసం బహుళ ప్రయోజనాలు తీర్చే పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. జేఏసీ గురించి ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది, ఈ జాయింట్ యాక్షన్ ఏర్పడిందే ఈ ఫ్లైఓవర్ కోసం, అంత ముందర ఎగ్జిస్టెన్స్లో లేదు. కానీ మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తున్నాను, మీ రికార్డ్స్లో ఇప్పటికీ ఉంటుంది. సరిగ్గా 3-4 ఏళ్ల క్రితం కరోనా టైంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ హైక్ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయడానికి పూనుకున్న నేపథ్యంలో ఈ జేఏసీ ఆ రోజు కూడా ఫామ్ అయ్యి ముందుకొచ్చి ఇదే పౌర సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ పేరుతోటి గుంటూరు పట్టణంలో దాదాపు 4 నెలల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి మర్చిపోకూడదు. నేను ఖచ్చితంగా అది గుర్తుదే తెలుసుకున్నా. మేము వాళ్ళ పక్షము వీళ్ళ పక్షం అని కొంతమంది మాట్లాడుతుంది, అది సమంజసం కాదు. ఆ రోజు ఉంది ఇంకో రాజకీయ పార్టీ అధికారంలో. అప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వ్యతిరేకంగా ప్రజలు చాలా అసంతృప్తికి గురైతే మన ఆస్తికి పన్నుకి విలువ కట్టడం ఏంటని చెప్తే మేము లీడ్ తీసుకుని దాన్ని ముందుండి నడిపించాం. దాదాపు 5,000 అభ్యంతర పత్రాలు మున్సిపల్ కార్పొరేషన్లో సబ్మిట్ చేశాం. అవగాహన లాంటి సంస్థలు లీడ్ రోల్ పాత్ర పోషించే శివరామరెడ్డి గారు ఆ రోజు కన్వీనర్గా ఉన్నారు ఆ కమిటీకి. ఇవాళ ఇంకో అవసరం వచ్చింది, ప్రజల సంబంధించిన రవాణా సంబంధించినటువంటి ఒక సుదీర్ఘకాలం 100 సంవత్సరాల పాటు ఈ పట్టణానికి ఒక నిర్మాణంలో వచ్చేటువంటి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ జేఏసీ ఆవిర్భవించింది. ఈరోజు ఆ జేఏసీకి మద్దతు ప్రజలందరి వైపు నుంచి వస్తుంది కాబట్టి మేము ముందుకెళ్ళగలుగుతాం తప్ప మా చేతుల్లో వేరే ఏమీ లేవు శక్తులు. మేము ఎంతవరకు తీసుకెళ్ళగలం, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయటం, దీంట్లో మార్పుల కోసం ప్రయత్నం చేయటం, అదనంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళ కళనే ఇంకో రూపంలో తీసుకొచ్చి సాకారం చేస్తే గుంటూరు నగర ప్రజలు జీవితాంతకాలం వీళ్ళనే స్మరించుకుంటారు తప్ప జేఏసీని ఎవరు గుర్తుపెట్టుకోరు. రేపు ఈ సమస్య పరిష్కారం అయిపోద్దా, ముందుకెళ్తుందా? నిన్న మంత్రి గారు కూడా అన్నారు, ఆగని దానికి పోరాటం చేసి మీరు అందరూ వృధా అనుకుంటే ఆ రోజు చేసేవాళ్ళం కాదు, 4 నెలల పాటు చేసాం. అన్ని కార్పొరేషన్స్లో 1.5% ఆస్తి పన్ను పెంచితే ఈ జేఏసీ చేసిన పోరాటంతో గుంటూరు సిటీ కార్పొరేషన్లో 1.3% మాత్రమే, 0.2% తగ్గించగలిగాం. ఆ కొద్దిపాటి ప్రతిఘటనతోటే అందరూ కలిసి, మిత్రులందరూ కలిసి ఇదే ఈరోజు కూడా అదే ఆశతో ప్రజల కోసం అవసరం వచ్చినప్పుడు జాయింట్ యాక్షన్ ఏర్పడ్డాం కాబట్టి ఈ ఫ్లైఓవర్లో కూడా ఆ మార్పులు సాధించగలిగితే రేపు గుంటూరు నగరంలో జీవించే ప్రజలందరూ కూడా మిమ్మల్నే స్మరించుకుంటారు. మరొకసారి అది సవినయంగా మీకు మంత్రి గారికి, ప్రజాప్రతినిధులందరికీ తెలియజేస్తూ, వేరే దురుద్దేశాలు మాకు దయచేసి ఆపాదించవచ్చు. ఈ జేఏసీ స్పష్టంగా మొదటి నుంచి ఆ విషయం మీకు చెప్తా ఉంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో పట్టుదలకు పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇది ఒక అభివృద్ధి ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం. అందరూ రేపు ఈ రహదారిలో ప్రయాణం చేయాల్సిన వాళ్ళే. ఆస్తి పన్ను ఎలా అందరి మీద పడుతుందో రేపు ఈ రహదారి యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది కాబట్టి ఆ దశలో ఆలోచించి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకుని, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ దీని మీద దృష్టి సారించి గుంటూరు నగరానికి ఇప్పటివరకు నెగ్లెక్టెడ్ సిటీగానే మిగిలిపోయింది రాష్ట్రంలో. అది వాస్తవం, అందరికీ తెలుసు. ఇవాళ మీరు చొరవ తీసుకుని మంచి అడుగు వేశారు, దానికి పూర్తిగా అభినందిస్తున్నాం. ఆ అడుగు వేసేది ఇంకొంచెం సంపూర్ణంగా చేయగలిగితే భావితరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి, గుంటూరు నగరం ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్పి జేఏసీ తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.